ఫన్నీగా పరిగెస్తున్నారండి. అది పరిగెత్తేలా చేస్తున్నారని చెప్పి చెప్తున్నారు తప్ప తప్పు చేసి పరిగెస్తున్నారని కాదనమాట. ఆయన ఏ తప్పు చేయలేదు, చేస్తుంది మన వాళ్ళే. అది మన మీడియా వాళ్ళు అవచ్చు, బయట కొంతమంది లేడీస్, నేను పేర్లు మెన్షన్ చేయట్లేదమ్మా, నన్ను కూడా ట్రోల్ వేసుకోవద్దమ్మా, మీకే చెప్తున్నాను. ఎవరికైతే చెప్తున్నా మీకు తెలుసు ఆ విషయం, నేను పేరు చెప్పను. ఇక్కడ ఆయన చెప్పారు పాప, నాకు అర్థం కావట్లేదు, ఏదో ఫ్లోలో ఫ్లిప్ అయ్యా ఒక మాట, జస్ట్ సామాన్లని. దానికి మనోళ్ళు బేసిక్ గా మనోళ్ళకి కంటెంట్ లేదు, మీడియా వాళ్ళకి అర్థమవుతుందా, కంటెంట్ లేదు, లేపేస్తున్నారు వీళ్ళంతా, మించి ఇంకేం లేదు. బిగ్ బాస్ అయిపోయింది, కరెక్ట్ బిగ్ బాస్ అయిపోయింది, అమ్మా రేపటి నుంచి ఎట్రా బాబు బిగ్ బాస్ అయిపోయింది, ఏ లేదని అనుకున్న టైం కరెక్ట్ దొరికాడు మన శివాజీ గారి దండోరా మూవీ వల్ల. సరే అట్ట శివాజీ గారి మీద ఇలా అంటే బాగుంటది, మరి అంత ఆయనతో పెట్టుకున్నా కూడా వీళ్ళకి భయం ఉండదు, మెయిన్ థింగ్ అని అర్థం. కానీ ఆయన ఎవరికి భయపడిన మనిషి అనే విషయం ఏదో తెలియడం లే, అర్థమవుతుందా. సో అట్లాగా ఒక 5 మంది లేడీస్ ఉన్నారు కదా, ఒక 5 మంది వచ్చారు, వాళ్ళే లేడీసా భూమినా లేకపోతే ఇంకెవరు లేరా? అందరూ ఓకే, కానీ నిధి అగర్వాల్ గారు కూడా వచ్చి మాట్లాడేది నాకు అక్కడ బాధిస్తుంది అబ్బా. అసలు పాపం ఆయన ఎత్తి మాట్లాడిందే పాపం ఆహం కోసం, ఆ క్షేమం కోసం, ఆ వచ్చి రిటర్న్ మాట్లాడిస్తుంది, అప్పుడు బాధిస్తుంది ఆ విషయంలో. నిజంగా ఏం తప్పు చెప్పాడమ్మా ఆయన, నాకు అర్థం కావట్లేదు. మంచిగా చేశాడు, మంచిగా చెప్పాడు, దాంట్లో ఏ విధంగా మీకు తప్పు అనిపించింది? ఇప్పుడు మేము అమ్మాయిలమే కదా, మాకు అనిపించలేదు అంత తప్పు, అర్థమవుతుందా. ఆ ఓటు అంటే నేను ఎలా చూస్తున్నాను, ఆ ఓటుకి లైక్ ఏమంటారు, సర్లే అంత మంచి చెప్తున్నప్పుడు ఒక ఓటు ఫ్లిప్ అయ్యి వచ్చిందయ్యా అని అనుకున్నానే తప్ప, లేదు ఇంకా నేను దాన్నే పట్టుకుంటా మిగతాదంతా నాకు వద్దంటే పరిస్థితి ఇంగు మంది నెగిటివ్ మైండ్ సెట్, అర్థమవుతుందా. పాజిటివ్ గా తీసుకోండి అంతే. ప్రజలందరూ ఏమనుకుంటున్నారంటే అనసూయ గారికి ఈ మధ్య ఫేమ్ తగ్గిపోయింది, దీనివల్ల ఫేమస్ అవుదామని అనసూయ గారు దీంతో బాగా ఏలుబెట్టి కెలుకుతున్నారు అంటున్నారు. లేదులేండి పాపం, అదైతే రాంగ్ అండి. ఫేమ్ అవడానికి అయితే మాట్లాడలేదు, కాకపోతే ఆయన అన్న మాటలు ఆమెకి బాగా గుచ్చుకున్నట్టున్నాయి. వాళ్ళకి ఫేమ్, వాళ్ళకంటూ ఒక ఫ్యాన్ బేస్ ఉంది కాబట్టి ఫేమ్ కోసం ఇది చేయట్లేదు. చిన్మయ్ గారు కూడా. కాకపోతే నేను ఏమంటాను, ఒకటే మాట మాట్లాడతాను, మంచి మాట్లాడే దగ్గర ఏదో ఒక మాట అట దొల్లింది, దాన్ని పట్టుకుని మీరు దొల్లకండి, మంచిని తీసుకోండి, చెడుని వదిలేయండి, అంతే నేను చెప్పాలనుకున్నది ఫైనల్ గా. నెక్స్ట్ ఆయన ఎక్కడ కూడా మీరు జీన్స్లు వేసుకోవద్దమ్మా, లేకపోతే ఫ్రాక్లు వేసుకోవద్దమ్మా, పలానా డ్రెస్ వేసుకోండమ్మా అని ఎక్కడ చెప్పలా. చీర కట్టులో బాగుంటారా అమ్మా అన్నాడు అంతే ఆయన, నిండుగా బట్టలు వేసుకోండి అన్నాడు అంతే ఆయన. పలానా డ్రెస్ వేసుకోండి, పలానా డ్రెస్ వేసుకోవద్దని ఎక్కడైనా మెన్షన్ చేశాడా? పోనీ మా హీరోయిన్ అని ఏమైనా చెప్పాడా? కాదు, అందరికీ చెప్పాడు. ఆడపిల్లలు అని యూజ్ చేశారు, మీరే ఎందుకు రియాక్ట్ అయ్యా నాకు అర్థం కావట్లేదు. బయట ప్రతి ఒక్క అమ్మాయి ఆయనకి సపోర్ట్ చేస్తుంది తప్ప ఎవరు నెగిటివ్ గా లేరు, నాతో సహా ఇంక్లూడింగ్, అర్థమవుతుందా. అంటే ఎవరు తప్పు, మీరు ఇంకా దీన్ని ప్రొలాంగ్ చేస్తున్నారు చూడు, మీ తప్పది, మీరు ప్రొలాంగ్ చేయడాలు ఆపేయండి. ఈ మీడియా వాళ్ళకి ఏం లేదబ్బా, కంటెంట్ లేదు, మా వాళ్ళు ఇంకా దొబ్బుతారే ఉంటారు, ఇంకో కంటెంట్ దొరకాలి మళ్ళీ వీళ్ళకి, అది దొరికేంత వరకు ఇది ఆగదు. చూస్తా ఉన్నాడు డిబెట్లు, ఇంకేమన్నా రిబిట్లు గిబిట్లు ఏమన్నా వస్తుంటాయి అనమాట. ఓకే, ఇంకోటి ఏంటంటే అండి, ఇప్పుడు అనసూయ గారు హీరోయిన్ అని ఆమె చెప్పుకుంటున్నారు. ఇప్పుడు ప్రజలు ఏమంటున్నారంటే అనసూయ గారు హీరోయిన్ గా ఎవరు ఎక్కడ చూడలేదంట, ఆమె ఏమైనా కలగనిందామో, అది ఆమె అంటే ఇప్పుడు అవుతుందా, ఈ ఫేమ్ ఉపయోగించుకొని హీరోయిన్ కావడానికే ఇంకా ముందుకొచ్చి మాట్లాడుతున్నది అని చెప్పి. యు ఆర్ వెరీ గుడ్ క్వశ్చనర్ బ్రదర్. బేసిక్ గా ఇది పెద్ద మీడియా వాళ్ళకి చాలా బాగుండేది, మా మీడియా వాళ్ళకైతే మాత్రం ఇది నేనేం చెప్తాను అంటే, అమ్మాయిల మీద ఆమె ప్రొఫెషనల్, ఆమె పర్సనల్ విషయం మీద నేను మాట్లాడను, అర్థమవుతుందా. ఎందుకంటే తన హీరోయినా లేకపోతే కమెడియన్ గా చేస్తుందా, పిల్లలుగా చేస్తుందా అనవసరం మనకి, అర్థమవుతుందా. తను రియాక్ట్ అయిన విధానానికి నేను ఆన్సర్ చేస్తాను అంతే. సో నేనేం చెప్తానంటే, అనసూయ గారు అలా రియాక్ట్ అవ్వకుండా ఉంటే బాగుండేది. ఆమె రియాక్షన్ ఎలా ఉండాలంటే, ఏదో నిజం చెప్పాలంటే సెలబ్రిటీస్ కాబట్టి అవి ఏం చెప్పాలి, ఇంకా ఏదో బై మిస్టేక్ వచ్చింది కానీ శివాజీ గారు అలాంటి వాళ్ళు కాదు అని చెప్పాల్సిందే వాళ్ళు, అర్థమవుతుందా. సెలబ్రిటీస్ అలాంటి వాళ్ళే ఫైట్ చేసేసి ఇది చేసేస్తుంటే రాంగ్ అయిపోతుంది అక్కడ. ఓకే, ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మహిళా కమిషన్ ఉండేది, ఎవరైతే ఎక్కువ మంది, ఏ కమిషన్ అయినా ఒక కమిషన్ పనిచేసేది మాత్రం, ఇప్పుడు మహిళా కమిషన్ కానీ లేకపోతే ఉమెన్ కమిషన్ ఏదైనా సరే ఒక ఆర్గనైజేషన్ పనిచేసేది ఎక్కువ మంది, ఇప్పుడు మహిళలు ఎక్కువ మంది రోడ్డు ఎక్కి దీని గురించి ధర్నా చేస్తే మహిళా కమిషన్ కంపల్సరీ స్పందించాలి. ఓకే, ఇప్పుడు ఒక సామాన్య వ్యక్తి, ఎవరైతే ఒక సామాన్య లేడీ ఉంటారో వాళ్ళు వెళ్ళి మాట్లాడినప్పుడు ఇలాంటి స్పందించట్లేదు మహిళా కమిషన్. ఇప్పుడు వీళ్ళు ఎవరైతే సినిమా యాక్టర్లు, వీళ్ళు సినిమాలో ఉండి వీళ్ళ ఫేమ్ ఉంది కాబట్టి నలుగురు మాట్లాడితే మాత్రమే ఇంత పెద్దగా కమిషన్ దగ్గరికి వెళ్ళి కమిషన్ నోటీసులు శివాజీకి సర్వ్ చేయాల్సిన అవసరం ఉందంటారా? ఒక్క ఓటుకి వీళ్ళు పోలీస్ కేసులని మహిళా సంఘాలకి వెళ్ళి చూడు, అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దరిద్రం నిజం చెప్పాలంటే. ఇంక ప్రపంచం మీద ఏమీ లేదు వీళ్ళకి, ఈ తప్ప సమస్యలు. చెప్పండి మీరు, అవునా కదా. ఇప్పుడు సామాన్లను కూడా ఆయన ఒకటే యూజ్ చేశారా, పాటలో లేదా, ప్రతి సినిమాలో పాటలో లేదా. పోనీ ఇంకో ఆయన ఒకడు పిల్లోడు అంట, పిల్లోడికి సామాన్లు మాటలు ఎందుకు వస్తున్నాయి, ముందు ఆని బొక్కలేరు కొట్టాలి వీళ్ళు. నిజంగా దమ్ముధైర్యాలు ఉంటే మహిళా సంఘాలు అవ్వచ్చు, పోలీసులు ఎవరికైనా సరే, అవునా కదా.
అదే ఈయన ఏదో మంచి చెప్పడానికి వచ్చి 4 ముక్కలు మంచి చెప్పి ఏదో ఒక ముక్క అటు దొరికిందయ్యా దాన్ని పట్టుకొని ఊగులాడుతూ ఈయన మీద కేసు పెడతారు. ఏం మనుషులు సార్ మీరు, నాకు అర్థం కాదు. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ లో సామాన్లు అనే వాడు సోషల్ మీడియాలో వచ్చింది. అప్పుడు ఆ సోషల్ మీడియాలో వచ్చినప్పుడు ఎవరు స్పందించలేదు. కానీ ఇప్పుడు పెద్ద యాక్టర్ అయిన శివాజీ గారి మీద ఇలా అనడం ఇది ముమ్మాటికి 100కి 200% అదే చెప్తాను. మీడియా వాళ్ళు కంటెంట్ లేపుకున్న ఇష్యూ అంతే తప్ప ఇంకేమీ లేదు. టు బి ఫ్రాంక్ గా మాట్లాడుతున్నాను. చెప్పేది కూడా అదే. ఇప్పుడు అనసూయ గారు ఫేమ్ కోసం అనసూయ గారు మాత్రం ఫేమ్ కోసం కాదు బ్రదర్. అనసూయ గారు, చిన్మయ్య గారు వీళ్ళందరూ ఫేమ్ కోసం కాదు బ్రదర్, ఓకేనా? శివాజీ గారు మాట్లాడింది కూడా ఫేమ్ కోసం కాదు. ఆ సిచ్యువేషన్ లో వచ్చింది, నిధి అగర్వాల్ గుర్తొచ్చింది, అది మాట్లాడారు తప్ప అక్కడ ఫేమ్ కోసం ఎవరు ప్రయత్నించిన వాళ్ళు. కానీ ఫేమ్ కోసం లేకపోతే టీఆర్పీ కోసం డబ్బుల కోసం ప్రయత్నించేది మీడియా. అర్థం ఇక్కడ లేపింది మీడియా. డిబేట్లు ఎందుకు పెట్టాల్సిన అవసరం ఏంటి అబ్బా దాని మీద? అక్కడ బంగ్లాదేశ్ అంత ఎవరు రచ్చ అవుతుంది అక్కడ, దాని గురించి డిబేట్లు పెట్టినారా వీళ్ళు? ఎప్పుడైనా సెలబ్రిటీలు కానీ ఎవరైనా మాట్లాడినారా? మరి వాటి మీద కదా పెట్టాల్సిన డిబేట్లు, వాటి మీద పెడుతున్నారా? ఇది ఇండియాకి ఉపయోగపడేది కదండి. ఏదది ఇండియాకి ఉపయోగపడేది. అదే కదా నాకు కూడా అర్థం కావట్లేదు. ఏది ఇండియాకి ఉపయోగపడుతుంది, ఏది ఇండియాకి ఉపయోగపడట్లేదు. మన జనాలకు తెలియాలి, సెలబ్రిటీలు తెలియాలండి. ఆ మెయిన్ టీఆర్పీ కోసం చేసే మీడియాకి తెలియాలండి. అది సో ఫైనల్ గా మాట్లాడితే చూసేటోళ్ళు ఎవరు లేరు కదండి. చూస్తారు లేపితే చూస్తారు. మన ఒక టాపిక్ లేపితే చూస్తారు. మనం లేపాలనుకోవట్లేదు కదా. ఇప్పుడు 4 రోజుల నుంచి ఇదే కృష్ణగారి పార్క్ లో 4 రోజుల నుంచి నేను రివ్యూ దీని చెప్తానే ఉన్నా. వద్దురా బాబు అన్న కూడా ప్లీజ్ అక్క చెప్పండి అక్క అని మళ్ళీ అడుగుతా ఉన్నా. దేనికి? మీకు అది లేస్తుంది పోతుంది, మీరు అది లేపుకున్నట్టు పోదు కదా. అది మనం దేని లేపాలని మీ చేతిలో ఉంది. అది నేను చెప్పేది ఫైనల్ గా. నేను అదే ఇంత చెప్పాను బ్రదర్ ఆల్రెడీ. నిధి అగర్వాల్ గారు ఆయనకి యాంటీగా చెప్పడం అనేది నా బ్లెస్డ్. అర్థమవుతుందా? ఆయన అసలు లేపిందే టాపిక్ పాపం మంచి చెప్పాలనుకుందే. ఇట్లా ఆడపిల్లకి ఇలా జరిగితే ఏమన్నా ఏంటి ఆ రోజు ఏంది పరిస్థితి అన్నట్టు ఆమె మళ్ళీ ఏమంటారు రివర్స్ అయింది చూడు. అది భలే బాధ. మళ్ళీ పాయల్ రాజపూత్ గారు కూడా అదే విధంగా ఇప్పుడు చూసుకున్నట్లయితే నాన్ వేసిన పెద్ద యూట్యూబర్ ఇన్ఫ్లుయెన్సర్ అతను కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడాడు. ఏం మాట్లాడారు బ్రదర్? నేను చూడలేదు బ్రదర్. లేదు నిజంగా చూడలేదు. నేను టైం లేదు బ్రదర్ నాకు. ఇది నానేష్ణ గారు చెప్పిన మాటల గురించి వినే అంత టైం, చూసాను టైం నాకు రాలేదు. స్ట్రేంజర్ థింగ్స్ వచ్చింది, నేను పోయి అది చూడాలి కాబట్టి నాకు టైం లేదు. సో నేను చూసుకుంటాను అనమాట, ఎంజాయ్ చేసుకున్నా. అది నేను ఎంజాయ్ చేయాలి, ఎంటర్టైన్ అవ్వాలంటే నేను ఆ సినిమాలో ఏవి చూసుకున్నాను కానీ ఇలాంటి తుపాస్ డిస్కషన్ కాదనమాట. అది